సభ్యులందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రద్ధ ఉండి, భక్తి ఉండి, ఉత్సాహం ఉన్నట్టయితే ఆలయాన్ని ఎంత బాగా అభివృద్ధి చేయొచ్చు, ఎంత చక్కగా ముందుకు నడిపించవచ్చు అనడానికి మన కృష్ణారావు గారు ప్రభుత్వులందరూ కూడా ఒక మంచి ఉదాహరణ. భక్తులకి ఆలయాలని చక్కగా నడిపించుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు నడిపించినంత బాగా మిగతా వాళ్ళు ఎవరు నడిపించలేరు. అది ఇక్కడ మన ఆలయం నిరూపణ చేస్తోంది. శ్రీరామాలయం చాలా చిన్న ఆకృతిలోంచి ఈవేళ బృహద్ రూపాన్ని ధరించింది. రామచంద్రుడి చరిత్ర ఎప్పుడూ మనకు అట్లానే ఉంటుంది. రామచంద్రుణ్ణి అయోధ్య నగరానికి రాజుని చెయ్యాలి అని అనుకున్నాడు. ఎవరు? దశరథ చక్రవర్తి. కానీ రాముడికి ఉండేటటువంటి శక్తికి, రాముడికి ఉండేటటువంటి పరాక్రమానికి ఓ చిన్న అయోధ్య నగరానికో లేదా కోసల రాజ్యానికో మాత్రమే రాజు కావడమా? తగదు. ఇది రామచంద్రుడు లోకాలన్నింటికీ రాజు కావాలి, లోకమంతా రామరాజ్యం కావాలి. ఇది సంకల్పం చేసింది కైకమ్మ. కైకమ్మ వరాలు కోరింది దశరథుడిని, మనకి తెలుసును కథ. ఏం కోరింది వరాలు? రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడు రాజ్యం చేయాలి. ఎంతకాలం? కనీసం 14 ఏళ్ల కాలం. దశరథుడు చెప్పి చూశాడు, తగదమ్మా. వశిష్ఠుడు చెప్పి చూశాడు, మిగతా వాళ్ళు అందరూ చెప్పారు. కానీ ఎవరు చెప్పినా కైక ఊరుకోలేదు. రాముడు వెళ్ళాల్సిందే అడవికి అని పట్టుపట్టింది. నా ప్రాణాలు పోతాయమ్మా రాముడు లేకపోతే అన్నాడు. ఆయన పోను ఎంతో ప్యాసివ్గా పోతే పోని మమ్మల్ని అంటుకుపోయాయి. రామరాజ్యం రానప్పుడు ఏమున్నా ఏం లేకపోయినా ఒకటేనయా. అందుచేత మనకి రాముడు అడవికి వెళ్ళాల్సిందే అని పంపింది. కైకమ్మని తలుచుకుంటే మనందరికీ కోపం వస్తుంది. ఎందుకని? సుకుమారుడైన రాముని ముళ్ళు, రాళ్ళు, రప్పలు, పొదలు, చెట్లు ఉండే అడవిలోకి పంపించేసిందే. కేవలం దయ లేదే అని అనిపిస్తుంది మనందరికీ. కానీ రాముడికి అట్లా అనిపించదా. కైకమ్మ నాకు ఎంతో ఉపకారం చేసిన మహాతల్లి, ఏం దయ ఆవిడ చేసింది అని అడిగారు. అంటే రాజ్యంలో కూర్చుంటే నాకు ఒక గుహుడు లాంటి ఒక ట్రైబల్ ఆదివాసీ మిత్రుడు దొరికేవాడా? రాజ్యంలో ఉండే గుహుడు దొరికేవాడు కాడు. అడవికి వచ్చాడు కనుక నాకు గుహుడు దొరికాడు. గొప్ప మిత్రుడు, ఆత్మ సమసఖ అన్నాడు ఆయన. అలాంటి మంచి ఫ్రెండ్ దొరికాడయ్యా నాకు. ఋషులకి సేవ చేసుకునే అదృష్టం దొరికిందయ్యా నాకు. రాజ్యంలో ఉంటే అలా చేయగలిగేవాడిని కాను. అడవికి వచ్చాను కనుక ఋషుల సందర్శనం కలిగింది నాకు. అడవికి వచ్చాను కనుక జటాయు
మా నాన్నగారి యొక్క స్నేహితుడైన జటాయుతోటి కలవడం జరిగింది. కేవలం కలవడం కాదు, ఆయనకి దహన సంస్కారం కూడా చేసే ఒక అదృష్టం నాకు కలిగిందయా. అడవిలోకి వచ్చాను కనుకనే సుగ్రీవుడు లాంటి ఒక మంచి గార్డియన్, సుగ్రీవుడు నాకు కూడా రక్షకుడుగా ఉండాలి అనుకున్నాడు రాముడు. అలాంటి ఒక మంచి గార్డియన్ నాకు దొరికాడు. ఆంజనేయ స్వామి లాంటి పరమ భక్త శిఖామణి నాకు దొరికాడు. విభీషణుడు లాంటి సోదరుడు దొరికాడు. శబరి లాంటి ఒక మహా తల్లి అందించిన ఆరాధనని అందుకునే అదృష్టం నాకు కలిగింది. రాజ్యంలో ఉంటే శబరిని చూడడానికి వీలయ్యేదా? నో. అడవికి వచ్చాను కనుక శబరి మాతని చూడగలిగా. అడవికి వచ్చాను కనుకనే సముద్రం మీద సేతువు కట్టగలిగా. అడవికి వచ్చాను కనుకనే లోకాలన్నింటినీ ఏడిపించుకు తినే రావణాసురుడు లాంటి దుష్ట సంహారం చేయగలిగా. ఒక రావణాసురుడే కాదు, వాడితో పాటు ఉండే వాడి సహకారం చేస్తూ వాడి వల్ల సహకారం పొందుతుండే వాళ్ళందరినీ నిర్మూలించగలిగా. అడవిలోకి వచ్చాను కనుకనే మా భరతుడికి ఉండే ప్రేమ ఎంతో లోకానికి చూపగలిగా. నా తమ్ముడు లక్ష్మణ స్వామికి ఉండేటటువంటి భ్రాతృ భక్తి ఏమిటో నేను నిరూపించుకోగలిగా. ఇన్ని రకాల ఉపకారం చేసింది మా కైకమ్మ తల్లి. అందుకే నాకు కైకమ్మ తల్లి అంటే ఎంతో గౌరవం, ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అన్నాడు రామచంద్రుడు. మనందరికీ ఒక రహస్యం తెలియాలి. రాముణ్ణి అయోధ్యకో కోసల దేశానికో రాజు చెయ్యాలి అని అనుకున్నాడు దశరథుడు. కానీ కైకమ్మ చేసిన మహోపకారం చేత ఆయన ఏదో చిన్ని ఊరికి మాత్రమే ఓ సర్పంచిలాగా అయిపోయి కూర్చోకుండా రావణ సంహారం చేసి తిరిగి వచ్చేటప్పటికీ ముల్లోకాలకి అధిపతి కాగలిగాడు ఆయన. రాముడి యొక్క ప్రభావం అది, రాముడి యొక్క పరాక్రమం అది, రాముడికి ఉండే సామర్థ్యం అది. కైకమ్మ లేకపోతే ఆ ఉపకారం జరిగి ఉండేది కాదు. అందుకే రాముడికి కైకమ్మ అంటే మహా ఇష్టం. రాముడు రావణ సంహారం అయ్యాక విభీషణుడు పిలిచి, అలిసిపోయావయ్యా పాపం, చాలా యుద్ధం చేసి చక్కగా స్నానం చేయి, కొత్త బట్టలు కట్టుకో, కాస్త ఏమన్నా 2 ముద్దలు తిందువు గాని, ఆ తర్వాత అప్పుడు మనం ప్రయాణం చేద్దాము. లేదు లేదు, నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు రాముడు. నువ్వు వెంటనే వెళ్ళిపోది కానీ లేవయా, నో ప్రాబ్లం. మా దగ్గర ఒక పుష్పక విమానం ఉంది, దాంట్లో నిన్ను ఇమ్మీడియట్ గా పంపించేస్తా. మీ ఊరి దగ్గరికే నేరుగా తీసుకువెళ్ళి చార్టర్డ్ ఫ్లైట్ లాగా